ఆడియో కథలను ఆస్వాదిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. కథా శీర్షిక అభిషేకం. రచన డబుర ధనలక్ష్మి. స్వరం సత్యకళా నీరస. వంటగదిలో రుక్మిణి వంట చేస్తున్నదల్లా ఇంటి ముందు శబ్దానికి కిటికీ నుండి తొంగి చూసింది. తన భర్త రఘు సర్వీసింగ్కు ఇచ్చిన బైక్ను ఆపి ఇంట్లోకి వస్తూ కనబడ్డాడు. రఘు, రుక్మిణి భార్యాభర్తలు. పెళ్ళై 10 సంవత్సరాలు దాటింది. పిల్లలు లేరు. రఘు తల్లి జయలక్ష్మి ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తోంది. రఘు తండ్రి చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు. రఘు పంచాయతీరాజ్ శాఖలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అప్పటికే రుక్మిణి, ఇంకా టిఫిన్ పూర్తి కాలేదా? సర్లే, నేను స్కూల్ దగ్గర తెప్పించుకొని తింటాను. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. మధ్యాహ్నానికి బాక్స్ కట్టావా అని అంది రుక్మిణి అత్తగారు జయలక్ష్మి. లంచ్ బ్యాగ్ రెడీ చేసి తీసుకొచ్చి అత్తగారి చేతికిస్తూ, ఇదిగో అత్త లంచ్ బ్యాగ్. టిఫిన్ ఉప్మా చేస్తున్నా, ఎసరు అయిపోయింది, రవ్వ వేయడమే, కాసేపు కూర్చుంటే అని అంది రుక్మిణి. ఆ కాసేపటికి ప్రార్థనా సమయం దాటిపోతుందమ్మా. ఒరే రఘు, త్వరగా బండితీ అని అంది కొడుకు రఘువును ఉద్దేశించి. అబ్బా, త్వరగా టిఫిన్ వండి అమ్మకు బాక్స్ కట్టేయొచ్చుగా. అమ్మ వెళ్ళిపోతే ఇక రోజంతా ఫ్రీనేగా. ఈ వయసులో అమ్మకు ఇంటి భోజనం వేళకు చేసి పెట్టలేకపోతే ఎలా? ఇప్పుడు నువ్వు వండిన టిఫిన్ నువ్వు నేను తినడానికా అని అన్నాడు సీరియస్గా రఘు తల్లికి వినిపించకుండా. 3 రోజుల నుండి పని మనిషి రాలేదండి, పనులు ఎక్కువయ్యాయి అని అంది రుక్మిణి. రఘుకు భార్య రుక్మిణి అంటే చాలా ఇష్టం. కానీ అప్పుడప్పుడు రుక్మిణి కొన్ని ముఖ్యమైన పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే తీరు రఘుకు నచ్చదు. పోనీలేరా, టైం అయిపోతుంది, బండితీ త్వరగా అని అంది జయలక్ష్మి. రఘు బైక్ స్టార్ట్ చేసి జయలక్ష్మి గారిని కూర్చోబెట్టుకుని 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్లో వదిలి తిరిగి ఇంటికి వచ్చాడు. టిఫిన్ తిని తీరిగ్గా కూర్చున్నాడు. ఏదో ల్యాండ్ కొనే విషయమై ఆ రోజు ఆఫీస్కు సెలవు పెట్టాడు. రుక్మిణి తన భర్త రఘు తనతో అంటీ ముట్టనట్లు ప్రవర్తిస్తున్నాడని తెలుసుకుంది. తమ మధ్య అపార్థాలు చోటు చేసుకున్నాయి అని, అవి తీరే మార్గం తెలియక సతమతమవుతోందని రఘుకు అర్థమైంది. ఎలాగైనా తమ మధ్య ఉన్న అపార్థాలకు తెరదించాలనుకున్నాడు. రఘు రుక్మిణితో, చూడు రుక్కు, అమ్మ ఈ వయసులో ఉద్యోగం చేస్తోంది అంటే అది మన కోసమే. ఒక్కసారి ఆలోచించు. అమ్మ వయసు 58 సంవత్సరాలు. స్వతహాగా ఈ వయసు వాళ్ళు ఉద్యోగం చేయకపోయినా వయసు ప్రభావం వల్ల ఆ వృద్ధాప్యానికి ఒళ్ళు నొప్పులు అంటూ ఎప్పుడూ ఏవో నొప్పులతో అనారోగ్యంతో సతమతమవుతూ బాధలు పడుతూ ఉంటారు. అలాంటిది అమ్మ తన అనారోగ్యాన్ని పక్కన పెట్టి ఈ వయసులో కూడా కష్టపడుతోంది. ఒకప్పుడు టీచర్ జాబ్ అంటే సుఖంగా ఉండేది. ఇప్పుడు అలా కాదు. అన్ని యాప్స్, విద్యార్థులకు సంబంధించిన అటెండెన్స్, మధ్యాహ్నం భోజనం, పిల్లలకు ఇచ్చే యూనిఫామ్స్, షూస్, ఇంకా అమ్మ ఒడి, ఇవన్నీ కూడా ఆన్లైన్ చెయ్యాలి. ఎంత పనో తెలుసా? అసలే చిన్నపిల్లలు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 3 రోజుల క్రితం మధ్యాహ్న భోజన సమయంలో 3వ తరగతి అబ్బాయి 2వ తరగతి అబ్బాయిని వరండా నుండి మెట్లపైకి తోసేశాడంట. ఆ పడ్డ అబ్బాయికి మోచేయి విరిగింది, కాలు డొక్కుపోయి రక్తం వచ్చిందట. అప్పటి వరకు అక్కడే పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని పెట్టించి పర్యవేక్షణ చేసిన అమ్మ అప్పుడే గబగబా 3 ముద్దలు తిని మధ్యాహ్నం బడికి బెల్ కొట్టించి అందరినీ లోపలికి పంపే సమయంలోనే అలా జరిగింది. కాసేపటికి ఆ పిల్లవాడి తల్లిదండ్రులు వచ్చి కోపంతో అమ్మను అనరాని మాటలు అన్నారట. అమ్మ ఆ రోజంతా చాలా బాధపడిందట. కానీ అమ్మ మనతో ఏమీ చెప్పలేదు, మనం బాధపడతామని. ఈరోజు ఉదయం అమ్మను స్కూల్ దగ్గర వదిలి వస్తుంటే స్కూల్లో మధ్యాహ్న భోజనం వండే ఆమె భర్త నాకు చెప్పాడు, చూడు బంగారం, నువ్వు పల్లెటూరి పిల్లవైనా తన అన్న పల్లెలో వ్యవసాయం చేసుకుంటూ పేదరికంలో ఉన్నాడని, ముఖ్యంగా నువ్వు తన రక్త సంబంధమని ఎంతో ఇష్టంగా నిన్ను ఈ ఇంటి కోడలు చేసుకుంది. నీకు తెలుసో లేదో, నేను కూడా నాతో పాటు ఉద్యోగం చేసే అమ్మాయి నాకు భార్యగా రావాలి అని ఏనాడూ అనుకోలేదు. ఎవరైనా అమ్మకు నచ్చిన అమ్మాయి అయితే చాలు అనుకున్నాను. నాన్న చిన్నప్పుడే చనిపోయినా తన ఆశలన్నీ నా మీదనే పెట్టుకుని బతికే అమ్మను సంతోషంగా చూసుకోవాలి అనుకున్నాను. అలాగని నిన్ను ఎవరి బలవంతంతోనూ నేను పెళ్లి చేసుకోలేదు. నువ్వంటే ఉన్న ఇష్టంతోనే నిన్ను పెళ్లి చేసుకున్నాను. భర్తగా నీకు 3 పూటలా తిండి పెట్టి నిన్నేదో ఉద్ధరించేశాను అనుకునే టైప్ కాదు నేను. నిన్ను నాలో సగభాగంగా, నా ప్రాణంగా భావిస్తాను. నీకో మంచి స్నేహితుణ్ణి కూడా.
ఏ కాస్త సమయం దొరికినా నీతో గడుపుతాను. నిజానికి నేను నీతో పెళ్ళయ్యాకనే ప్రేమలో పడ్డాను. పెళ్లికి ముందు చదువు, ఉద్యోగం, కెరీర్ తప్ప వేరే లోకం వద్దనుకున్న దానికి కారణం అమ్మే. ప్రేమ దోమ అని వేరే అమ్మాయిల వెంటపడి, చదువులో వెనుకబడి, ఒకవేళ ఆ అమ్మాయి వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుని నాకు హ్యాండ్ ఇస్తే, లవ్ ఫెయిల్యూర్ అయ్యి దేవదాసులా మారి నా జీవితాన్ని నాశనం చేసుకోవడమో, లేక అసూయతో ఆమె జీవితాన్ని నాశనం చేయడమో రెండూ తప్పే కదా అనే అభిప్రాయం నాది. ముఖ్యంగా ఏ అమ్మాయిని బాధ పెట్టేలా అమ్మ నన్ను పెంచలేదు. అమ్మను చూశాక ఏ స్త్రీని అయినా గౌరవంగా చూసేలా, ఏ స్త్రీతో అయినా మర్యాదగా ప్రవర్తించేలా సంస్కారం మా అమ్మ పెంపకంలో నాకు అలవాటైంది. మన పెళ్ళైనప్పటి నుండి నువ్వంటే నాకెంతో ప్రేమ. అదేంటో పిచ్చి అనుకో, నాపై నీ ప్రేమ పసివాడిలా నన్ను అబ్బురపరుస్తోంది. పెళ్ళై 10 సంవత్సరాలు దాటుతున్నా నువ్వింకా నాకు ఆ పెళ్లినాటి అందాల నునుసిగ్గుల ముగ్ధ రుక్కులాగానే కనిపిస్తావు. ఇంతవరకు మనకు పిల్లలు లేరు, పుట్టరు కూడా. టెస్ట్లలో నీలో లోపం ఉందని, పిల్లలు పుట్టే అవకాశం లేదని నిజానికి పెళ్ళైన సంవత్సరానికే నాకు అమ్మకు తెలుసు. పిల్లలంటే ఎవరికిష్టముండదు చెప్పు? కానీ నేను మా అమ్మ ఆ ఇష్టాన్ని చంపుకున్నాం. ఎందుకంటే మా ఇష్టం నిన్ను బాధ పెట్టకూడదని. నువ్వేమో నన్ను నీ అందంతోనే కొంగుకు కట్టేసుకున్నాను అనుకుంటున్నావు. నువ్వే కాదు, నేను ఎవరిని భార్యగా చేసుకున్నా ఇంతగానే నా ప్రేమను పంచుతాను. నా దృష్టిలో ప్రేమంటే పొందడమే కాదు, జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా ప్రేమే. నిన్ను కూడా అంతే ప్రేమగా నా మనసులో నింపుకున్నా. నన్ను నవమాసాలు మోసి కన్న నా తల్లి అంటే నాకు ఎంత ప్రేమో, నన్ను నమ్మి నా జీవితంలోకి వచ్చి నీ జీవితాన్ని నాకిచ్చిన నువ్వంటే కూడా నాకు అంతే ప్రేమ. ఏనాడు నేను నీ నిర్ణయాన్ని కాదనలేదు. కానీ 6 నెలల క్రితం నువ్వు వేరు కాపురం కావాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో వేరుగా ఉండడానికి ఒప్పుకున్నా. ఆ 6 నెలల్లో చూశావుగా వేరు కాపురం ప్రభావం. ఇద్దరమే ఉన్నా బిక్కుబిక్కుమంటూ మన మధ్య మాటలు లేనట్టు, ఇద్దరి మనసుల్లో పూడ్చలేని అగాధం, ఇంకా ఊపిరాడని ఒంటరితనంలో కొట్టుకుపోతున్నట్లు అనిపించింది. నిజానికి అమ్మ నీ వల్ల చాలా బాధపడిందని నాకు తెలుసు. మొదట్లో అణకువగా ఉన్న నువ్వు రాను రాను నీ స్నేహితురాలు రమా మాటల ప్రభావానికి లోనయ్యావని. ఆ రమకు వాళ్ళత్తంటే పడదు. ఆమె తప్పుడు ఆలోచనలన్నీ నీపై రుద్ది నిన్ను మా అమ్మకు వ్యతిరేకంగా మార్చింది. అందుకే ఆ మాటల ప్రభావానికి లోనై మా అమ్మకు ప్రతి విషయానికి ఎదురు చెప్పేదానివి. అమ్మకు పనుల్లో పూర్తిగా సహకరించకుండా మౌనంగా వేధించావు. అమ్మకు మనశ్శాంతి లేకుండా చేశావు. సమయానికి ఆమె పనులో నిర్లక్ష్యం చేస్తూ ఆమెను ఇబ్బందులు పెట్టావు. నేను గమనిస్తూనే ఉన్నాను. నేనేం అమాయకుణ్ణి కాదు. ఏమైనా అందామంటే నువ్వెక్కడ బాధపడతావో అని సున్నితంగా నీ మనసుకు నచ్చ చెప్దామని నా ప్రయత్నం. ఏమైందో ఏమో, సడన్గా వేరు కాపురం వద్దండి అంటూ వారం కిందట నీకు నువ్వు అమ్మ దగ్గరికి వచ్చేశావు. అడిగే అవకాశం లేకపోయింది. ఏమిటి కారణం శ్రీమతి గారు అని అంటూ తన భార్యని దగ్గరికి తీసుకున్నాడు. అప్పటికే కళ్లను మసకబార్చిన కన్నీటి పొరను భర్తకు కనిపించనీయకుండా దాచే ప్రయత్నం చేసి విఫలమైంది రుక్మిణి. మీరు చెప్పిందంతా ఒక రకంగా నిజమే. పెళ్ళైనప్పటి నుండే మీరు ఇంకా అత్త నాతో ఎంత బాగా ఉంటున్నా మనసులో ఏదో అలజడి. పేదరికంలో ఉన్న నాకు ఇంత మంచి ఇంటికి కోడల్ని అవ్వడం అంటే అదృష్టమే. అంతకు మించి మీలాంటి మంచి భర్త, ఒక ఆడపిల్ల కోరుకునే అదృష్టం ఇంతకు మించి ఉండదు. నాకు పిల్లలు పుట్టకపోవడం అనే కారణంతో మీ నుండి అత్త నన్ను దూరం చేస్తుందేమో అన్న భయం నా మనసులో నాటుకుపోయింది. అలాగని అత్త ఎప్పుడూ నాతో తప్పుగా ప్రవర్తించలేదు. కానీ నేనే అనవసర భయాల్ని మనసులో సృష్టించుకుని అలా ప్రవర్తించాను. నా స్నేహితురాలు రమ మాటల ప్రభావంతో వేరు కాపురానికి వెళ్ళినా అక్కడ నాకు పరిపూర్ణత్వం కనిపించలేదు. అప్పుడు అర్థమైంది, అత్తతో నేను పూర్తిగా కలిసిపోయాను. మా అమ్మతో లేని చనువు, ఇష్టం అత్తతోనే ఉన్నాయి. ఎందుకో చాలా పెద్ద పొరపాటు చేశాను అనిపించింది. అందుకే వేరు కాపురం వద్దని మిమ్మల్ని కూడా మన ఇంటికే తీసుకుని వచ్చేశాను. ఇప్పుడు నేనేమీ అత్తగారిని ఇబ్బంది పెట్టడం లేదు. ఉదయం నిజంగానే టిఫిన్ వండడం ఆలస్యమైంది. దానికి కారణం ఉంది. నిన్న మీరు అత్తయ్య కలిసి ఏదో ల్యాండ్ కొనే విషయమై వెళ్లారుగా. రాత్రి పూరీలు చేస్తుండగా ఏదో పరధ్యానంలో ఉండిపోయాను. పొరపాటున వేడి నూనె నా కుడి చేతిపై పడింది. ఉదయం టిఫిన్ అందుకే ఆలస్యమైంది. అంతే తప్ప అత్తను ఇబ్బంది పెట్టాలని నేనేం కావాలని చేయలేదండి. పైగా అప్పటి నా ప్రవర్తనకు ఇప్పటికీ పశ్చాత్తాపడుతున్నాను అని అంది.
ఎర్రగా కమిలిన తన కుడి చేతిని చూపిస్తూ. అయ్యో, చూసుకోవాలిగా, ఉండు ఆయింట్మెంట్ తెస్తాను అని లేవబోయాడు రఘు. వద్దండి, ఆయింట్మెంట్ రాశాను, తగ్గిపోతుంది, నాలో ఏం తప్పులేదని మీరు నమ్మితే చాలు అని అంది అర్థింపుగా. ఇద్దరి మధ్య అపార్థాల తెరలు వీడిపోయాయి. ఆ రోజు తర్వాత నుండి రుక్మిణిలో చాలా మంచి మార్పును చూశాడు రఘు. రుక్మిణి అత్త జయలక్ష్మికి ఏ చిన్న అసౌకర్యం కలగకుండా సమయానికి అన్నీ అమర్చి పెడుతూ, అత్తకు అన్నింట్లో సహాయంగా ఉంటూ ఎంతో సంతోషంగా ఇంటి వాతావరణం ఉండేలా మార్చేసింది. మారిన మనసుల మంచి ప్రవర్తన కుటుంబంలో ఎంతో ప్రశాంతతను ఇస్తుందని అర్థం చేసుకుంది రుక్మిణి. రుక్మిణిలో మార్పుకు జయలక్ష్మి ఎంతో సంతోషించింది. ఒకరోజు సాయంత్రం స్కూల్ నుండి ఇంటికొచ్చిన జయలక్ష్మి రఘును, రుక్మిణిని అక్కడి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు తీసుకువెళ్ళింది. అక్కడ జయలక్ష్మి స్వంత చెల్లెలి కోడలు ఉష ఆ రోజు ఉదయం పండంటి పాపను ప్రసవించింది. కానీ తీవ్ర అనారోగ్యంతో ఆ రోజు మధ్యాహ్నం మరణించింది. అదో విషాదం. తల్లి లేని ఆ పసిదాని ఏడుపు అందరినీ కలిచివేసింది. ఆ పసికందు ఆ రోజంతా రుక్మిణి ఒళ్ళోనే ఉంది. బంధువుల రోదనలు, వేదనల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. రుక్మిణి మనసంతా మౌన వేదనతో నిండిపోయింది. ఏమిటి ఈ విధిలీల? ఈ చిన్నారిని నవమాసాలు మోసి ఎన్నో కలలు కన్న తల్లి ప్రాణాలు కోల్పోయి తిరిగి రాలేని లోకాలకు వెళ్ళిపోయింది. ఈ బిడ్డ పొత్తిళ్లలోనే ఆ తల్లి ప్రేమలాలనకు దూరమైంది. తానేమో ఒక బిడ్డని కని మాతృత్వాన్ని ఆస్వాదించలేకపోతోంది. ఈ బిడ్డతో తమ భావి జీవితం ముడిపడబోతోందా? అన్నట్టు ఆ చిన్నారి కూడా రుక్మిణి ఒడిలో తప్ప ఎవ్వరి దగ్గర ఉండకుండా గుక్కపట్టి ఏడుస్తోంటే రుక్మిణితో పాటు అందరి హృదయాల్లో ఒకటే వేదన. రుక్మిణి ఆలోచన గ్రహించినట్టుగా రఘు, జయలక్ష్మిలు ఆ చిన్నారిని ఆ కుటుంబం అనుమతితో దత్తత తీసుకుని ఆ చిన్నారిని రుక్మిణి ఒడికి చేర్చి రుక్మిణికి మాతృత్వాన్ని బహుమతిగా అందించారు. రుక్మిణి ప్రపంచమే మారిపోయింది. ముద్దులొలికే ఆ చిన్నారి చుట్టూ మమతల పొదరిల్లు అల్లుకుంది. అనుకోకుండా దేవుడు అందించిన ఈ మాతృత్వ వరానికి ఎన్నిసార్లు ఆ భగవంతునికి కన్నీటి అభిషేకాలు చేసిందో. రుక్మిణికి ఇదంతా ఒక అందమైన కలలా అనిపిస్తోంది. చిన్నారి రాక ఆ కుటుంబాన్ని సంతోషాల బృందావనంగా మార్చేసింది. ఒకప్పటి అల్లకల్లోలంగా ఉన్న రుక్మిణి మనసు ప్రశాంత గోదారిలా మారింది. ఇంటిలో మహాలక్ష్మిలా చిన్నారి నవ్వులు, కేరింతలతో ఆ ఇంట సంతోషాల వాన కురిసింది. తన పక్కనే ఆదమరిచి నిద్రపోతున్న చిన్నారి నుదుటిపై రుక్మిణి ముద్దుల వర్షం కురిపిస్తుంటే పక్కనే పడుకుని ఈ దృశ్యాన్ని చూస్తున్న రఘు కళ్ళు కన్నీటితో ఆనంద అభిషేకాలు అయ్యాయి. సమాప్తం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలను వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో.